ఈరోజైతే నేను అందరికీ యూజ్ అయ్యే వ్లాగ్ అయితే చేయబోతున్నాను. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి ఫ్రెండ్స్. ఏంటి ఇలా వాటర్ పోస్తున్నాను అనుకుంటున్నారా బాక్స్‌లో? లాస్ట్ వరకు చూడండి. ఫస్ట్ బాక్స్‌లో వాటర్ పోసుకొనేసి దాని మీద ఇంకొక బాక్స్ పెట్టేసి మనకి ఏవైతే కావాలి అంటే మీకు చెప్పలేదు కదా! మనం మొలకలు తయారు చేసే విధానాన్ని చెప్తున్నాను. ఫస్ట్ మనకి ఏవేవైతే మొలకలు కావాలనుకుంటున్నామో ఆ ఐటెమ్స్ తీసుకోవాలి. ఫస్ట్ నేను పల్లీలు తీసుకున్నాను. పల్లీలు తీసేసుకొనేసి వాటి మొలకలు తయారు చేద్దాం అనుకుంటున్నా. ఇదేంటంటే 3 పీస్ సెట్ బాక్స్. ఫస్ట్ పల్లీలేసాను. దాని తర్వాత శనగలేసాను. మీకక్కడ రెడ్ కలర్ క్యాప్ కనిపిస్తుంది కదా! ఆ క్యాప్ ఏంటంటే, మనం కింద ఏదైతే పెడతామో బాక్స్‌లో దానికి అపోజిట్ సైడ్‌లో ఆ క్యాప్ ఉండాలి. ఆ క్యాప్ దగ్గరలో మనం పెట్టే పల్లీలు, శనగలనేవి కొంచెం డిస్టెన్స్‌లో పెడితే మంచిది. హెయిర్ అనేది పోతుందనమాట. అంటే పైకెళ్తుంది. కింద వాటర్ పోసాము కదా! దాని నుంచి వాటర్ అనేది ఆవిరనేది వచ్చేస్తుందనమాట. నెక్స్ట్ నేను పెసలు తీసుకున్నాను. ఇవేంటంటే ముందు రోజు నైట్ అయినా నానబెట్టుకోవచ్చు. లేదంటే మార్నింగ్ అయినా నానబెట్టుకోవచ్చు. ఫస్ట్ నానబెట్టుకున్నవి ఏవైతే ఉంటాయో శనగలు కానీ, పెసలు కానీ, పల్లీలు కానీ అంటే ఒక 6 అవర్స్ నానబెట్టుకున్న తర్వాత కడిగి ఇలా ఈ బాక్స్‌లో అనేది పెట్టుకుంటే మనకి మొలకలనేవి వస్తాయి. ఫస్ట్ వాటర్ పోసాను. దాని తర్వాత పల్లీలు, శనగలు, పెసలు ఇలా వేసి ఒక బాక్స్‌లో అయితే పెట్టాను. ఈ బాక్స్ ప్రైస్ కూడా మీకు చెప్తాను. లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. మార్నింగ్ నానబెట్టి ఈవినింగ్ ఏంటంటే ఈ బాక్స్‌లో పెట్టేసి నెక్స్ట్ డే ఓపెన్ చేస్తే ఇలా ఉంటాయి. మీరు కావాలి అనుకుంటే అప్పుడే తినేయొచ్చు. లేదు ఇంకొంచెం పెద్దగా మొలకలు కావాలి అనంటే నెక్స్ట్ డే నానబెట్టిన తెల్లారి కాకుండా ఆ నెక్స్ట్ డే తింటే ఇంకా పెద్దగా మొలకలైతాయి. పల్లీలు మొలకలు రావడానికి కొంచెం ఎక్కువ టైం పడుతుందండి. బాక్స్‌ని ఏ విధంగా ఫస్ట్ అయితే పెట్టామో సేమ్ అపోజిట్‌లోనే అలానే పెట్టేసి నేనైతే నెక్స్ట్ డే తిందామని చెప్పేసి బాక్స్ అయితే క్లోజ్ చేశాను. ఆ నెక్స్ట్ డే ఎలా ఉందో మీకు చూపిస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి ఫ్రెండ్స్. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. చాలా యూజ్‌ఫుల్‌గా ఉంటుంది. మీకు కూడా నచ్చినట్లయితే కామెంట్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. దాని నెక్స్ట్ డే చూసాను. మొలకలైతే చాలా పెద్దగా వచ్చాయి. బావున్నాయి. మీరు కూడా చూడండి. చాలా బాగా అనిపించాయి నాకు. ఇంత పెద్దగా వస్తాయనేసి అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. బావున్నాయి. ఇవేంటంటే ఎర్లీ మార్నింగ్ తింటే చాలా హెల్తీ. చాలామందేంటంటే క్లాత్‌లో పెడతారు. కానీ అవి కొంతమందికి వస్తాయి, రావు మొలకలు. నేను పెట్టాను. నాకు రాలేదు. అలా ఏంటంటే మీషోలో పర్చేజ్ చేసిన ఈ బాక్స్‌లో మొలకలనేది నేను ప్రిపేర్ చేసుకున్నాను. చాలా బాగొచ్చాయి. నాకైతే మస్తు నచ్చాయి. దీని ప్రైస్ కూడా చాలా తక్కువండి. 200 అంతే. 200లో ఈ బాక్స్ అనేది వస్తుంది. ఎవ్రీ టైమ్ మనం ఈ బాక్స్ అనేది యూజ్ చేసుకోవచ్చు. అదే ఒక క్లాత్ అయితే వాడుతున్న కొద్దీ దాని కలర్ చేంజ్ అసలు ఫస్ట్ మనకి మొలకలు రావాలి గదా! క్లాత్ నుంచి. నాకైతే క్లాత్‌లో నేను మొలకలు ట్రై చేశాను కానీ నాకు రాలేదు. సో, నేను ఈ బాక్స్‌లో ట్రై చేశా. బాగా వచ్చాయి. పెద్దగా వచ్చాయి మొలకలైతే. నాకు చాలా బాగా అనిపిచ్చింది. శనగలదైతే చాలా బాగుంది. పెద్ద పెద్ద మొలకలొచ్చాయి. వాటిని తింటే చాలా హెల్తీ కదా! ఈ మధ్య చాలామంది ఫిట్‌నెస్ కోసం చాలామంది తింటున్నారు. జిమ్‌కెళ్ళేవాళ్ళు అండ్ కొంచెం మంచిగా హెల్తీగా ఉండడం కోసం చాలామంది తింటున్నారు కదా! వాళ్ళ కోసం అనేసి ఈ వీడియో. మీకు కూడా కావాలి అనుకుంటే నా ఇన్‌స్టాగ్రామ్ పేజ్‌లో లింక్ కామెంట్ చేసి